సంవత్సర కాలం గడుస్తుంది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజానీకానికి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అంటే వాస్తవంగా ఏ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ ఆకాంక్షలు ప్రజానీకానికి అందించటంలో గత దశాబ్ద కాలం అధికారంలో ఉన్నటువంటి ఒక ఆనాటి టిఆర్ఎస్ బిఆర్ఎస్ నిర్లక్ష్యం చేయడంతో ప్రజల్లో ఏర్పడ్డ నిరాశ నిస్పృహలతో ఏదైతుందో ఇలా కాంగ్రెస్ పార్టీకి అవకాశం రావటం, ఇలా ప్రజా ఆకాంక్షకు అనుగుణంగా ముఖ్యంగా విద్యార్థులు, నిరుద్యోగ యువత, రైతాంగం, మహిళా సంక్షేమాన్ని ప్రాధాన్యత ఇవ్వబడే విధంగా, మీకు వెళ్ళింది కాదు, ముఖ్యంగా మహిళా సంక్షేమానికి సంబంధించి దేశంలో ఎక్కడ లేని విధంగా రాజకీయంగా ఏ పార్టీ అయినా కానీ ప్రతిపక్ష పార్టీలు విమర్శించడానికి ప్రయత్నం చేయడం అది సహజమైపోయింది. వాస్తవాలను పరిగణలోకి తీసుకోకుండా ఇవాళ ఉచిత రవాణా సౌకర్యం రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో మహిళలకు దాదాపు ఒక 110 కోట్ల జీరో టికెట్స్ పంచ్ చేయడం జరిగింది. 110 కోట్లు. అట్లాగే గృహ అవసరాలకు సంబంధించి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా. ఇవాళ 500 రూపాయలకే మనకు కుకింగ్ గ్యాస్, అంటే దాని ప్రైస్ ఎంతున్నా మార్కెట్లో కంపెనీ ప్రైస్ ఎంతున్నా కానీ 500 పైబడ్డటువంటి ఒక అదనపు ప్రైస్ రాష్ట్ర ప్రభుత్వం భరించే విధంగా, అంటే ఇప్పుడు 850 ఉంటే పై 350 రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది, వినియోగదారులకు 500 కల్పిస్తుంది. అంటే ఈ 3 పథకాల పైనే ఈ సంవత్సర కాలంలో 10,000 కోట్లు ప్రభుత్వం రాయితీ పెంచింది. 10,000 కోట్లు అంటుంది. ఇప్పుడు 200 యూనిట్ల వరకు 50 లక్షల మందికి అయినా కానీ నెలకు 500 కోట్లు, 12 months 12 into 500 కోట్లు, 6,000 కోట్లు. ముఖ్యంగా రైతాంగానికి సంబంధించి ఇటు వ్యవసాయకంగా కానీ, ఉద్యానవన పంటలే కానీ, వెటర్నరీ పశు సంవర్ధక కానివ్వండి, పౌల్ట్రీ కానివ్వండి, కూరగాయలు కానివ్వండి, అన్నింట్లో రీసెర్చ్ ద్వారా నిరుద్యోగ యువతకు వాళ్ళ ఉపాధి కల్పన లక్ష్యంగా రైతాంగాన్ని మెరుగైనటువంటి ఒక ఉత్పత్తులు వంగడాలు కల్పింపచేసి వాళ్ళకి ఏదైతే వ్యవసాయం కానీ, హార్టికల్చర్ కానీ, వెటర్నరీ కానీ లాభదాయకంగా మార్చుకునే వాస్తవంగా చెల్గెలు వాలంటరీ ప్రొటెక్షన్ క్షేత్రం ఆనాడు ఏదైతుందో ఉమ్మడి రాష్ట్రం లోపల శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఆయకట్ కాలువ తరుణం లోపల ఏదైతుందో దాని డెమాన్స్ట్రేషన్ ఫామ్, అది యాక్చువల్లీ ఇట్స్ డెమాన్స్ట్రేషన్ ఫామ్, ప్రదర్శనా క్షేత్రం అని చెప్పి అంటాను. ఇవాళ ఇంకా మెరుగైనటువంటి ఒక సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతాంగానికి అందింపజేయాలని ఏదైతే కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఈ కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఈ కృషి విజ్ఞాన కేంద్రాలు ఏర్పాటు చేయాలని తలస్తున్నాయో మన జగిత్యాల జిల్లాకు కూడా వచ్చే అవకాశం ఉన్నది. ఈ రెండు ఏ పార్టీకి చిక్కనే అవసరం బీజేపీ, అందుకే వాళ్ళు సప్పేకున్నట్టున్నారు. మేము కూడా కనబడుతున్నామని చెప్పాలి. ఈ రెండు ఏ పార్టీ చిక్కామని చెప్పి అంటున్నాను. మేము అట్లా ఆలోచన చేయలేదే. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదైతుందో అట్లా ఆలోచించలే. ఒక ఆడబిడ్డ శాంతికి ప్రతీకగా ఏదైతుందో ప్రేమ వాత్సల్యాలను పంచే విధంగా వీళ్ళ ఆకుపచ్చ చీరతో ఏదైతుందో ఆమెను ప్రతిష్ఠించబోతుంది. మరి ఆకుపచ్చకు మ్యాచింగ్ కావాలంటే
ఇది కొట్టొచ్చినట్టు కనబడాలంటే పైన ఇంకోటి ఏది ఇస్తుందో రివర్స్ రంగు రావాలి, రివర్స్ రంగు ఆరెంజ్ వచ్చింది. మరి అవి రెండు భారతీయ జనతా పార్టీకి సూచిస్తున్నాయని చెప్పని భావిస్తే సరైనదేనండి. మీరు కింద గద్దె ఉన్నది నీలి రంగు, కింద గద్దె ఉన్నది నీలి రంగు. బహుజన సమాజాన్ని అని చెప్పండి, బహుజన సమాజాన్ని గోచరింపజేస్తుందని చెప్పండి. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ కర్తలుగా పిడికిలు బిగించి ఆ బహుజన సమాజాన్ని కీర్తించే విధంగా నీలి రంగులో గద్దెను ఏర్పాటు చేసింది. సలహాలు సూచనలు ఇవ్వండి. రేపు శాసనసభ సమావేశాలు ఆరంభమవుతున్నాయి. తప్పకుండా ప్రతిపక్ష పార్టీగా మీ బాధ్యత. ఎక్కడ ల్యాప్సెస్ ఉంటే వాళ్ళు లేవనెత్తేటువంటి ఒక బాధ్యత కూడా మీ మీద ఉంటుంది. దాంతో కూడా సలహాలు సూచనలు ఇచ్చే బాధ్యత మీపై ఉంటుంది. మేము కూడా అంటున్నాం అన్ని జరిగిపోయినాయని చెప్పడం లేదు. ఉన్నటువంటి ఒక ఆర్థిక వనరులు ఏ మేరకు మనం సమకూర్చుకోగలిగినాం. ఏ ప్రభుత్వమే కానీ ఎదుగుతుంది వల్ల మోడీ గారు కూడా మొదటిసారి ఏం చెప్పిండు, నేను విదేశాల్లో మూలుగుతున్నట్టు నల్లధనాన్ని తీసుకొచ్చి ప్రతి పేదవాడి అకౌంట్ లో 15 లక్షలు వేస్తానడా. ఇఫ్ ఐ రిమెంబర్ రైట్. 10 ఏళ్ళు గడిచిపోయింది, వేసిన అడే కదన్నా. మళ్ళా మనం మూడోసారి పట్టం కట్టింది. నిరుద్యోగ యువతకు 10 సంవత్సరాలు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పానడా. అంటే 10 సంవత్సరాలు 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి కదా. 10 సంవత్సరాలు గడిచినప్పుడు 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి కదా. ఇదే ఉన్నటువంటి ఒక ఆర్థిక వనరుల సమకూర్పు. వీళ్ళ గత ప్రభుత్వం ఏదైతే చేసిన అప్పు దాన్ని ఇన్స్టాల్మెంట్ కట్టాల్సింది 40,000 కోట్లతో కట్టింది. ఇది మా అయ్య చేసిన అప్పు అందరి ఓన్ చెప్పంటే కలుతా. అదే వారసత్వం ఎవరు చేసిన తప్పదు, వారసత్వం తప్పదు కదండి. ప్రభుత్వం అనేది కంటిన్యూస్ ప్రాసెస్. ఇది మరి 60,000 కోట్లు భారం భరించడం లేదు. 60,000 కోట్లు లేకుంటే 60,000 కోట్లు మనం మిగిలి ఉన్నట్టయితే ఇంకా మిగిలిన కార్యక్రమం కూడా చేస్తుంది కదా. దయచేసి ఏదైతుందో అభివృద్ధి అనేది నిరంతరం కొనసాగే ప్రక్రియ. ఇవల్ల కృషి విజ్ఞాన కేంద్ర వాస్తవంగా ఏదైతుందో రైతాంగానికి సంబంధించి ఇది బహుజన సమాజ్ పార్టీని ఉపయోగిస్తుంది. ఇట్లా ఆలోచిస్తే ఎట్లా అని చెప్పంటున్నాను నేను. మరి మీరు అనుకున్నట్టయితే ఏపీ కనబడుతుంది, బీఎస్పీ కనబడుతుంది, బహుజనులు. మరి కాంగ్రెస్ అభయహస్తం కూడా ఉన్నది. అదే మనది శాంతి. దయచేసి ఏదైతుందో నువ్వు చేయబడ్డ ఒక కార్యక్రమం లోపల మంచిగా మనం గ్రహించాలి. ఇప్పటి ఇంకా మేము చేద్దామని అనుకున్న కార్యక్రమాలు అన్ని సంపూర్ణంగా చేయలేకపోయినామంటున్నాయి. మేము రేషన్ కార్డు ఇద్దామనుకున్నాం, ఇవ్వలేకపోయినాం. రేషన్ కార్డు జారీ కూడా ప్రాధాన్యత సంతరించుకున్నది. వీళ్ళు బిలో పావర్టీ లైన్కి ఏదైతుందో ప్రభుత్వ పథకాల అర్హతను కొలమానం చేసేటువంటి ఒక రేషన్ కార్డు మేము ఇవ్వాలని బాగుంది తలంచడం. దాన్ని అమలు చేయడంలో కొంత జాప్యం అవుతుంది. నిన్ననే ఉత్తమ్ కుమార్ గారు స్టేట్మెంట్ ఇచ్చేట్టు 2 మాసాల లోపల దాన్ని అందరికీ అందింపజేస్తామని చెప్పి వీళ్ళ ఇండ్ల నిర్మాణానికి సంబంధించి కూడా పారదర్శకంగా నిన్న మొన్నటి వరకు ఏమనుకున్నారు, ఏదో కమిటీలు ఎత్తున్న ఎవరు ఎమ్మెల్యేనే పంచుకుంటారట. అసలు ఇల్లు ఎవరికి వస్తో తెలితే కాంగ్రెస్ వస్తో ఎవరికి వస్తో అని చెప్పి అనుకున్నారా. నేను గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే వాళ్ళు ఇట్లిచ్చిన వాళ్ళు తెలుసు కదా. వీళ్ళు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదైతుందో ఆ విధంగా కాదు, రాజకీయాలకు అతీతంగా అర్హత ప్రాతిపదికన చెప్పట్టు నేను యాప్ రూపొందించి యాప్ లో ఏదైతుందో మీకు అక్షాంశ రేఖాంశ పరిగణలోకి తీసుకుంటూ మీరు సైట్ కూడా చేంజ్ చేయరాదు, లొకేషన్ కూడా మార్చరాదు.
ఆర్థిక స్తోమత, ఇవన్నీ కూడా ట్రాన్స్పరెంట్ గా పారదర్శకంగా పరిశీలించి ఇండ్ల మంజూరు నిర్మాణ కార్యక్రమాన్ని అమలు చేయబోతుంది ప్రభుత్వం అని చెప్పండి. యోగ్యమైన భూమి కావాలి. కృషి విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేయాలంటే సాగుకు యోగ్యమైనది కావాలి. వాళ్ళు ఇంకా ఎగ్జామిన్ చేస్తున్నారు. ఈ సాగు యోగ్యమైన చెల్లిగలు ఏదైతుందో గతంలో కొంత మనం వ్యవసాయ మార్కెట్కి ఇచ్చినాం. మొన్న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి తలంచి ఒక 25 ఎకరాలు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ప్రతిపాదించినాం. ఇప్పుడు ఇంకా కూడా 50 ఎకరాలు అందుబాటులో ఉన్నాయి. బిసైడ్స్ ది ల్యాండ్ under use of agriculture market and the proposed 25 acres to the integrated residential school. అదనంగా ఇంకా మనకు అందుబాటులో స్థలం అక్కడ ఇటువంటిది మనం ఏర్పాటు చేసుకోగలిగినట్టయితే మొత్తం జగిత్యాల జిల్లానే కాదు ఉత్తర తెలంగాణ ప్రాంతానికి అంతటి కూడా ఇది ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఏదైతుందో మీ కేంద్ర ప్రభుత్వంతో మీకున్నటువంటి ఒక గుడ్ విల్ తోని ఈ కృషి విజ్ఞాన కేంద్రం ఇది ఎందుకంటే పూర్తిగా 100% కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా నిర్వహణ భారం, మన రాష్ట్రంపై భారం లేదు. కేంద్ర ప్రభుత్వమే పూర్తి నిర్వహణ భారం వాళ్ళదే. ఈ కృషి విజ్ఞాన కేంద్రం జగిత్యాల జిల్లా మంజూరికి, జగిత్యాల జిల్లాలో మంజూరీతో పాటుగా అది చెల్లిగల్లో ఏర్పాటు చేయబడే విధంగా అక్కడ మనకు సూటబుల్ ల్యాండ్ ఈజ్ అవైలబుల్ కాబట్టి దాన్ని పరిశీలింపజేసి ముఖ్యమంత్రి గారు చొరవ చూపెట్టాలని చెప్పని నేను వారికి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే ఈ ప్రాంతం అభివృద్ధి కావాలంటే వీళ్ళ గతంలో ఎట్లా జేఎన్టీ పట్టుకొచ్చుకుందాం, గతంలో అగ్రికల్చర్ కాలేజ్ వ్యవసాయ కళాశాల పట్టుకొచ్చుకుందాం, నాక్ శిక్షణ ట్రైనింగ్ సెంటర్ పట్టుకొచ్చుకుందాం. దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ది వ్యవసాయకంగా, హార్టికల్చర్ పరంగా, వెటర్నరీ పరంగా, పోల్ట్రీ ఇవన్నిటికి ఏదైతుందో మనకు శాస్త్రీయ పరిజ్ఞానాన్ని అందింపజేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రాంతానికి ఇవాళ మన ఆధునిక పరిశ్రమలు అంటే మనకు కొంత ఇబ్బందికరంగా ఉంది. వ్యవసాయ అనుబంధంగా ఏదైతుందో మన రైతాంగాన్ని కుటుంబాలను ప్రోత్సహించడానికి అవకాశం ఉంది. అంటే ఈ ప్రాంతం అంతా 90% ఆఫ్ ది పీపుల్ అంటే రూరల్ ఓరియంటెడ్ గ్రామీణ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళందరం కూడా కులానికి ఎవరమైనా వ్యవసాయ అనుబంధంగానే మన ఉపాధి కల్పనకు మనం ప్రయత్నం చేస్తుంటాం. కాబట్టి కృషి విజ్ఞాన కేంద్రం ఏదైతుందో ఇక్కడ ఏర్పాటు చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి చొరవ తీసుకొని చెల్లిగల్ కేంద్రంగా ఏర్పాటు చేయగలిగినట్టయితే ఇటు మనకు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ వస్తుంది, దాని అదనంగా ఏదైతుందో ఇది కూడా ఏర్పాటు చేసుకునే అవకాశం వస్తుంది. ఆ చొరవ చూపెట్టాలని గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ. ఇవాళ 350 రూపాయలంటే అవి నెలకు 350 కోట్లు అయితే ఇంటూ 12 months దాదాపు 4,000 కోట్లు అయితే ఈ 110 0 టికెట్స్ ఒక 20 రూపాయలు లెక్క పెట్టుకున్నా కానీ అదొక 2,000-2,500 కోట్లు అయితే సంవత్సరం మొత్తం. అంటే ఈ లెక్కని చెప్తే మినిమం 10,000 కోట్ల రాయితీ మహిళా సంక్షేమం కొరకు దేశంలో ఎక్కడ లేని విధంగా అని చెప్పంటున్నాను తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయడం జరిగిందని చెప్పండి. నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పన అనేది ప్రధానమని చెప్పంటున్నాను. నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పన అనేది ప్రధానమని చెప్పంటున్నాను. ఇప్పుడు దాదాపు ఇప్పటికీ 55,000 నుండి 60,000 వరకు ఏది ఇస్తుందో డైరెక్ట్ గా నియామక పత్రాలు జారీ చేయడం వారంతా వాళ్ళ యొక్క ఉద్యోగులు జాయిన్ అయిపోయారు. ఒక సంవత్సర కాలంలో 55,000 ఉద్యోగాల భర్తీ అనేది బహుశా ఏ రాష్ట్రంలో కూడా జరిగి ఉంటుందని నేను అనుకోని అంటున్నాను. 55,000 ఉద్యోగాలు భర్తీ చేయబడి ఉంటుందని ఏ రాష్ట్రంలో నేను చెప్పంటున్నాను, జరిగి ఉంటుందని నేను అనుకోని చెప్పంట. ప్రైవేట్ సెక్టర్ ఎంప్లాయ్మెంట్, విద్యార్థులకు సంబంధించి విద్యా నాణ్యత ప్రమాణాలు పెంపొందించబడే విధంగా గతంలో రెసిడెన్షియల్ స్కూల్స్ ఆరంభించినా కానీ సొంత భవనాలు
నిర్మాణం చేయబడలేకపోవడంతో వీళ్ళ వసతి గృహాలలో సమస్యలు మనం గమనిస్తున్నాం. వీళ్ళ బీఆర్ఎస్ నాయకులు ఏదైతుందో ఈ రెసిడెన్షియల్ స్కూల్ సందర్శిస్తున్న సంతోషం. అది ఈ సమస్యలకు మూలం ఎక్కడ? వీళ్ళు రెసిడెన్షియల్ స్కూల్స్ ఏదైతే గురుకుల ఆశ్రమ పాఠశాలల్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు సందర్శిస్తూ ఈ సమస్యలన్నీ వారు లేవనెత్తే ప్రయత్నం చేస్తున్నారు. కరెక్ట్. ఇది మూలం ఎక్కడ అంటున్నా నేను. గత ప్రభుత్వం వారసత్వమే కదా. అవన్నీ సొంత భవనాలు నిర్మాణం చేయగలిగి ఉన్నట్టయితే ఈ స్థాయిలో సమస్యలు ఉండేవి కాదు కదా. ఏమైనా తిట్టుందని చెప్పిన భావించగలను దయచేసి. మైట్ హ్యావ్ ఇప్పుడు గత ప్రభుత్వంలో జరిగినటువంటి ల్యాప్సెస్ పాయింట్అవుట్ చేయవచ్చు. గత ప్రభుత్వంలో జరిగినటువంటి యొక్క ల్యాప్సెస్ పాయింట్అవుట్ చేయవచ్చు. ఇట్ డస్ నాట్ మీన్ కేసీఆర్ గారిని వ్యక్తిగతంగా ఏదైతుందో ఆ తిట్టడం అనే వర్డ్ ఈజ్ నాట్ కరెక్ట్. సారీ, ఐఎమ్ సారీ. సారీ. ఇప్పుడు అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు అవినీతి ఆరోపణ ఏమంటారు? అవినీతి ఆరోపణ వచ్చేవరకు ఏదైతే ఆ విధంగా సంబోధించి ఉండుంటారు. బట్ ఏదైతే ప్రతిపక్ష నాయకుడిగా ఆయనకు లభించాల్సిన గౌరవం ఈ ప్రభుత్వం కల్పించాలి. ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఆయన కల్పించాల్సిన గౌరవం కల్పించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉన్నది. కాబట్టి ఏదైతే ఏమాత్రం భేషజాల పోకుండా స్వయంగా ఏదైతే మంత్రి గారిని పర్సనల్గా ఏదైతుందో పంపి వారిని ఆహ్వానించిండ్రు. ఆయన కూడా పెద్ద మనిషి, మంచిగా భోజనం పెట్టి ఆయన మర్యాద కాపాడుకున్నాడు. వచ్చిన కూడా వస్తున్నాడు అనుకుంటా నేను. కేసీఆర్ ఇటువంటి వాటిల్లో కొంత లౌక్యం పాటిస్తాడు. ఐ బిలీవ్ యూ విల్ కమ్, యూ విల్ జాయిన్. ఇక్కడ మాట్లాడడానికి ఏం లేకుండా అయిపోయింది. వీళ్ళ గతంలో ఏదైతుందో తెలంగాణ తల్లి విగ్రహం అంటే వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమమే సామాజిక తెలంగాణ దృక్పథంతో సామాజిక తెలంగాణ నిర్మాణ దిశగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం చేపట్టబడ్డది. మీరు రూపొందించిన తెలంగాణ తల్లి ఏదైతుందో వీళ్ళు పెట్టుబడిదారులు ఉన్నత వర్గాలను ప్రతిబింబింపజేసే విధంగా, ఒక రాచరికపు వ్యవస్థకు అద్దం పట్టే విధంగా, ఒక రాచరికపు వ్యవస్థకు అద్దం పట్టే విధంగా ఏదైతుందో మీ తెలంగాణ తల్లి రూపొందించింది. మీ ఆలోచన విధానం కూడా ఏమైనా పెట్టుబడిదారు వర్గాలు ఉన్నత వర్గాలకు సంక్షేమాన్ని కాంక్షించే విధంగా బంగారు తెలంగాణ అనే నినాదంతో పోయిన తప్ప ఇవాళ కాంగ్రెసే సామాజిక తెలంగాణ అంట. కాంగ్రెస్ పార్టీ నినాదం సామాజిక తెలంగాణ. ఆ దృక్పథంతో ఏదైతే ఇవాళ స్ఫూర్తి సామాజిక తెలంగాణ స్ఫూర్తి కలిగింప చేయాలనే భావనతో ఏదైతుందో ఆ తెలంగాణ తల్లి విగ్రహ స్థానం ఏదైతుందో ఇది కొత్తగా రూపొందించబడ్డటువంటి ఒక తెలంగాణ తల్లి విగ్రహం. దీనిలో తెలంగాణ ఆడపడుచు, ఒక రైతు బిడ్డ, ఒక రైతు కూలి, ఒక రైతు బిడ్డ, రైతు కూలి గోచరించబడే విధంగా ఈ దేశాన్ని పట్టెడు అన్నం పెట్టేటువంటి ఒక రైతు బిడ్డ చేతిలో వరి, గుల్క, మొక్కజొన్న, మన ప్రధాన పంటలు ఇటువంటి వాటిని అంటే ఎందుకంటే వ్యవసాయం ప్రధానం కాబట్టి రూపొందిస్తే మీరు ఈ గొల్గ పట్టిన మంచిగా ఇంకొక చేయి చూపెడుతున్నారు. అరే ఇది ఆశ్చర్యమే. అదే మిత్రులు చెప్తున్న బీఆర్ఎస్ నాయకులకు ఇంకా బీజేపీలు ఏం మాట్లాడినో నేను గమనించలేదు. అరే నేను ఐ నాట్ అబ్జర్వ్. బీఆర్ఎస్ వాళ్ళ మాట్లాడలేదు, చెయ్యి చూపెడుతున్నారు. ఎస్, చెయ్యి అనేది ఏదైతే ఈ అభయాస్తం కేవలం కాంగ్రెస్ పార్టీకి చిహ్నం కాదు. ఇది కేవలం కాంగ్రెస్ పార్టీకి చిహ్నం కాదు. ఆనాడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఏదైతుందో హుస్సేన్ సాగర్ లో గౌతమ బుద్ధుణ్ణి ఆవిష్కరించిండే. హుస్సేన్ సాగర్ లో గౌతమ బుద్ధుని ఆవిష్కరించింది. నేను మిత్రులు చెప్తూ మీరు ఒకసారి హుస్సేన్ సాగర్ గౌతమ బుద్ధుని గమనించండి చెప్పండి, గౌతమ బుద్ధుని విగ్రహాన్ని గమనించండి చెప్పంటున్నా. ఆయన గౌతమ బుద్ధుడు కూడా ఇదే అభయాస్తాన్ని సూచించి ఇలా గౌతమ బుద్ధుడు వేరే బొమ్మలు కనబడుతుంది. అన్ని దేవుళ్ళకు ఉంటాయి. నేను గౌతమ బుద్ధుడు అంటున్నా.
గౌతమ్ బుద్ధుడు ప్రస్తుత సమాజానికి ఏ విధంగా బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారిని మార్గదర్శిగా మనం భావిస్తామో, ఈ సమాజ నిర్మాణంలో ఏదైతుందో గౌతమ్ బుద్ధుడు కూడా ఏదైతుందో అంతే ప్రాధాన్యత సంతరించుకోండి చెప్పండి. కాబట్టి ఆ విగ్రహాన్ని ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏదైతుందో హుస్సేన్ సాగర్లో ఏర్పాటు చేయని తలపెట్టడం, దాన్ని వారు ఎంత కష్టపడడం మనం తెలియదు కాదని చెప్పంటూ నేను గమనిస్తే మీరు గౌతమ్ బుద్ధుడు విగ్రహం చూసి ఇట్లా చేపెట్టేసిందా? మరి గౌతమ్ బుద్ధుని విగ్రహానికి చేపెట్టిందే దాంట్లో ఎన్టీ రామారావు గారు కదనే. ఏదైతుందో రూపాయి భారం వల్లేది, రాష్ట్రాల మీద రూపాయి భారం వల్లే మొత్తం రుణమాఫీ ఆర్థిక భారం అంతా కేంద్ర ప్రభుత్వం వహించింది, 70,000 కోట్లు సంథింగ్. అదే ఇవాళ ఏదైతుందో ఎన్డీఏ మోడీ ప్రభుత్వం ఏదైతుందో మోడీ గారు ఆయన ఏ విధంగా యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు ఒక రైతు పక్షపాతిగా జాతీయ స్థాయిలో రుణమాఫీ అమలు చేయడం జరిగిందో, ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ రుణమాఫీ గట్ట అమలు చేయగలిగి ఉండి ఉన్నట్టయితే మన తెలంగాణ రాష్ట్రం మీద ఈ ఆర్థిక భారం 21,000 కోట్లు ఇప్పుడు భారం. సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, రైతాంగం కొరకు ఏది ఇచ్చిందో 21,000 కోట్లు కాదు, ఇంకెంతైనా భరించాలని ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. కానీ కేంద్ర ప్రభుత్వం గట్ట తన బాధ్యత నిర్వర్తించి ఉండి ఉన్నట్టయితే రాష్ట్రానికి కొంత వెసులుబాటు ఉంటుండే, అని చెప్పంటారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థికంగా ఇంత భారమైనప్పటికీ కూడా రైతాంగం ప్రధానం కాబట్టి ఏదైతుందో 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేయడం జరిగింది. ఈ రకంగా ఇన్ని కార్యక్రమాలు అమలు చేస్తున్నా ఎక్కడ లేని విధంగా రాష్ట్ర దేశంలో ఇప్పుడు లెట్ దెమ్ కమ్ ఫార్వర్డ్. భారత రాష్ట్ర సమితి మీరు గతంలో మీరు అమలు చేసిన దానికంటే మేము అదనంగా వీళ్ళ మహిళా సంక్షేమానికి ఇంకో అమలు చేసినామే. మీరు అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలన్నీ కొనసాగిస్తూ ఇంకా ఇవి అదనంగా చేసిన వీళ్ళు జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ అలైడ్ వాళ్ళ మిత్రపక్షాలతో 19 రాష్ట్రాల్లో అధికారం ఉన్నట్టు నేను పేపర్ చదివాను. ఇవాళ మీరు ఎక్కడైనా కానీ మహిళా సంక్షేమాలు అమలు చేస్తున్నారే? మీరు ఎక్కడైనా ఏదైతుందో ఈ రైతాంగాన్ని బోనస్ సేకరణ రుణమాఫీ అమలు చేస్తున్నారా? అని నడ్డా గారు వచ్చి ఏదేదో మాట్లాడిపోయింది, ఏం మాట్లాడి మాకే తెలియదు. మీరు మాట్లాడపోబోయే ముందు వాట్ ఎగ్జాక్ట్లీ యువర్ డూయింగ్, నువ్వు చేస్తున్నది ఇక్కడ చేయలేకుండా ఉన్నటువంటి పాయింట్ వచ్చి నువ్వు చేస్తున్నది ఇతర రాష్ట్రాలలో, మీ పాలిత రాష్ట్రాలలో ఏదైతే అమలు చేస్తున్నావో తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయబడలేకుండా ఉండి ఉన్నట్టే నువ్వు దాన్ని ఇక్కడ పాయింట్ ఇట్ అవుట్. నువ్వు చేయలేంది మీ పాలిత రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్రం ఏదైతుందో అంటే గత ప్రభుత్వం నిర్వాహకం ఒక విధంగా అప్పుల ఊబిలోకి నెట్టబడి ఉన్నప్పటికీ కూడా ఇలా రోషే గారి తలపింపజేస్తుండే బట్టి గారు, రోషే గారు ఏ క్రమశిక్షణ గల ఆర్థికవేత్తగా, ఆర్థిక మంత్రి అంటే మనకి ఎవరు గుర్తొస్తారు? రోషే గారు గుర్తుకొస్తారు, కొణిజేటి రోషే గారు గుర్తుకొస్తారని చెప్పండి. ఆర్థిక మంత్రి అంటే రోషే గారు తలపింపజేసే విధంగా బట్టి గారు ఏదైతే బట్టి విక్రమార్క గారు ఒక క్రమశిక్షణతో ఏదైతుందో వీళ్ళ ప్రభుత్వాన్ని నడిపిస్తుందని చెప్పండి. ఏదైతుందో కాంగ్రెస్ ప్రభుత్వం రెసిడెన్షియల్ స్కూల్స్ నేను ఆరంభించడం కాదు, వారి సొంత భవనాలు మొత్తం అన్ని నియోజకవర్గాలలో 100 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, ఆల్మోస్ట్ ఎవ్రీ రెసిడెన్షియల్ స్కూల్ ఈజ్ 100 crores, ఇంక్లూడింగ్ జగిత్యాల. అంటే ఏంటి? వీళ్ళ గురుకుల ఆశ్రయ పాఠశాలలో భోజన సదుపాయం పొందేటువంటి యొక్క పిల్లలందరూ కూడా అందరు నిరుపేద వర్గాలు ఉంటారు, దళితులు, బలహీన వర్గాలు, అల్పసంఖ్యాక వర్గాలు అంటారు. కాబట్టి వాళ్ళకి సౌకర్యాలు ఏమీ ఉండకూడదు, సౌకర్యాల కల్పన ప్రాధాన్యత ఇవ్వాలనే భావనతో ఏదైతుందో
ప్లాన్డ్ గా మీకు సంవత్సర కాలంలో ఏదైతుందో ఇన్ కపుల్ ఆఫ్ ఇయర్స్ మొత్తం రాష్ట్రంలో ఏదైతుందో అన్ని నియోజకవర్గాలలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ సొంత భవనాలు నిర్మాణం చేయాలనే తలంపు అలా మన బై ది ఎండ్ ఆఫ్ ది టర్మ్ అన్ని రెసిడెన్షియల్ స్కూల్ చెప్పంటున్నాయి. ఇలా రైతాంగానికి సంబంధించి ప్రధానంగా మనం మద్దతు ధరపై దృష్టి కేంద్రీకరిస్తామే. జాతీయ స్థాయిలో ఉన్న భారతీయ జనతా పార్టీ నడ్డా గారు వాళ్ళ జాతీయ అధ్యక్షుడు హైదరాబాద్కి వచ్చేదో మాట్లాడారు. జాతీయ స్థాయిలో రైతాంగం ఏదైతున్నదో కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కావాలని చెప్పి ఉద్యమిస్తున్నారు. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కావాలి. ఏ కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర నిర్ణయిస్తుందో అది కల్పింప చేయాలి. నువ్వు ఎప్పుడైతే కనీస మద్దతు ధర కల్పింప చేయలేవో there is no meaning in deciding minimum support price. నువ్వు జాతీయ స్థాయిలో చట్టబద్ధత కల్పించలేవు. అదే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఇవాళ ప్రతి సన్న రకాలకి ఏదైతుందో 500 రూపాయలు బోనస్. ఈ 500 రూపాయల బోనస్ ఓన్లీ ఇన్ కాంగ్రెస్ రూల్ స్టేట్ తెలంగాణ. అంటే ఏంటి 500 యాడ్ చేయడంతోనే సన్న రకాలు మీకు మద్దతు ధర ప్లస్ 500 ఇంతకంటే తక్కువ పోయే అవకాశం లేదు. 2320 ప్లస్ 500 2820. మీ ఓపెన్ మార్కెట్ పోతే ఏదైతుందో అది 3000 పైచులకు పోయే అవకాశం ఏర్పడ్డది సన్న రకాలు. ఇలా రుణమాఫీ దేశంలో ఏదైతే ఉద్యమం అవుతుంది. దేశంలో మనకు ఆంగ్ల పత్రికలు గమనిస్తే ఒకటి కనీస మద్దతు ధర చట్టబద్ధత, రెండవది ఏదైతే జాతీయ స్థాయి రుణమాఫీ చేయాలి. వాస్తవంగా రాష్ట్రంలో 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేయడం జరిగింది. ఇంకా పైబడ్డ వాళ్ళు కూడా ఉన్నారు. కానీ నేనేమంటున్నా ఈ రుణమాఫీ లోపల కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో తన బాధ్యతను పూర్తిగా విస్మరిస్తుంది. యాజ్ ఇఫ్ ఇట్స్ ఓన్లీ స్టేట్ రెస్పాన్సిబిలిటీ అనుకుంటుంది. రుణమాఫీ అనేది కేవలం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అనుకుంటుంది. వాస్తవం ఇది కేంద్ర ప్రభుత్వ బాధ్యత. ఈ రుణమాఫీ అనేది కేంద్ర ప్రభుత్వ బాధ్యత. వాస్తవంగా ఇలా కేంద్ర ప్రభుత్వం తన బాధ్యతను అమలు చేయబడలేకపోవడంతో, విస్మరించడంతో ఆ భారం రాష్ట్రం మీద పడుతుంది. నేను ఎట్లా అంటున్నానంటే అదే ఆనాడు యూపీఏ ప్రభుత్వ హయాంలో జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం 1,00,000 రూపాయల వరకు ఏకమొత్తం రుణమాఫీ చేసిందే. అదే వేణు గారు ఇప్పుడు నేను చెప్పిన కదా, అసలు యాక్చువల్గా అంటే వాస్తవంగా 2 లక్షల పైబడ్డ వాళ్ళకు కూడా 2 లక్షల వరకు మాఫీ చేయగలిగితే బాగుంటుంది ఒక భావన. యు ఆర్ 100% కరెక్ట్. అంటే అందే ఇప్పుడు ఒకటి వనరుల సమీకరణ సమకూర్పు అనేది ఒకటి. ఇప్పుడు ఆర్థికంగా ఎన్ని సమస్యలు ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ ఎందుకంటే ప్రభుత్వం పార్టీ కమిట్ అయింది కాబట్టి ఏదైతుందో ఇక్కడ పట్టుకొచ్చింది. ఈ పైబడ్డది కూడా ఇప్పుడు వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం గట్ట తన వంతు బాధ్యత నిర్వహించి ఉండున్నట్టయితే కొంత మాకు వెసులుబాటు లభిస్తుంది. కానీ ఇప్పుడు ఈ రుణమాఫీ అనేది కేవలం ఏదైతుందో ఇది రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అనేది ఇవాళ మీరేమో ఇవాళ పేపర్ చదివాను నేను. కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి 1,60,000 కోట్ల ఏదో గ్రాంట్స్ మీద సమకూర్చోని చెప్పన్నారు. 1,60,000 కోట్ల అన్న ఈ రాష్ట్రానికి వెళ్ళి ఏదైతే పన్నుల రూపేణా మీరు సమకూర్చుకుంటున్నటువంటి వనరులలో ఈ రాష్ట్రం రావాల్సిన వాటా ఏదైతుందో అది ఎన్ఆర్ఈసే కానీ ఇతరత్ర కానీ ఏమంటారు ఈ రుణమాఫీలో కూడా మీ భాగం. ఈ రుణమాఫీలో కూడా ఇప్పుడు ఏ రాష్ట్రం చేస్తలేదన్నా తెలంగాణ రాష్ట్రం చేస్తుంది. మీరు 2 లక్షల పైబడ్డ వాళ్ళకి చేయాలని ఇంకొక 11,000 కోట్లు కావాలి నా అంచనా. అదే నేనేమంటున్నా, నేను విజ్ఞప్తి చేస్తున్నా మోడీ గారికి, శివరాజ్ సింగ్ చౌహాన్ గారికి, ముఖ్యంగా కిషన్ రెడ్డి గారికి, బండి సంజయ్ గారికి
మీరు కూడా రైతు బిడ్డలు, గత యూపీఏ ప్రభుత్వం ఏ విధంగానైతే రుణమాఫీ చేయడం కేంద్ర ప్రభుత్వం తన వంతు బాధ్యత భావించి 100% కేంద్ర ప్రభుత్వమే ఆర్థిక భారం మోసి రుణమాఫీ చేసింది. ఇవాళ నేనేమంటూ కనీసం ఒక 50% మాకు తోడు ఉండండి. ఈ 32,000 కోట్లలో ఏదైతుందో ఒక 16,000 కోట్లు మీరు కేంద్రం సమకూర్చినట్టయితే మేము ఆ 2 లక్షలు పైబడ్డ వాళ్ళకు కూడా రుణమాఫీ అమలు చేసే అవకాశం మాకు లభిస్తుంది కదా. యూ కెన్ ఆల్సో షేర్ ది క్రెడిట్ అంటున్నాను. దయచేసి నేను ఇవాళ ఈ సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా మిత్రులు అన్నట్టు ఈ రుణమాఫీ చేయబడటం అనేది అందరూ కూడా ఆసక్తి గమనిస్తున్నారు. ఏ రాజకీయ పార్టీ కానీ కేవలం ఏదైతుందో ప్రకటనలకు పరిమితం కాకుండా తమ వంతు బాధ్యత అనేది గుర్తించుకోవాలి. ఇవాళ భారతీయ జనతా పార్టీ కూడా ఎన్డీఏ ప్రభుత్వం కూడా కేవలం దాని విమర్శకే ప్రకటనకే పరిమితం కావడం. కిషన్ రెడ్డి గారు ఏదైతున్నదో ఈ అంటుండు, నేనేమంటూ నీ బాధ్యతను గుర్తించుకుని ఆయన ముందైతే మాకు తోడు నిలబడు, నీ బాధ్యత, నువ్వు 1,60,000 కోట్లు ఇస్తున్నావు చెప్పి అంటున్నావు కదా. ఒక 16,000 కోట్లు ఏదైతుందో ఇవాళ అంబానీ అదానికి ఏదైతుందో బ్యాడ్ డెప్ట్ కింద, బ్యాడ్ డెప్ట్ కింద నువ్వు 1,00,000 కోట్లు రాయితీ కల్పిస్తున్నావు. నువ్వు ఇన్వెస్ట్ ఇస్ ఆల్సో బ్యాడ్ డెప్ట్ టు ఫార్మర్. ఏ విధంగా అంబానీ అదాని లాంటి పారిశ్రామికవేత్తలకు ఏదైతుందో నువ్వు 1,00,000 కోట్లు వెసులుబాటు కల్పిస్తున్నావు. నువ్వు తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో భారంలో ఒక 50% మీరు మాకు చేయూతనివ్వండి. యూ కెన్ షేర్ ది క్రెడిట్ ఆఫ్ ఇట్ ఆల్సో. ఒక 16,000 కోట్లు ఏదైతే మీరు ఇవ్వగలిగినట్టయితే వి విల్ నాట్ డైవర్ట్ ఇట్. నేను సీఎం గారు విజ్ఞప్తి చేస్తా, భట్టి గారు విజ్ఞప్తి చేస్తా. కేంద్ర ప్రభుత్వం ఏదైతే రుణమాఫీకి అందించేటువంటి ఒక సహాయం ఉంటుందో దాన్ని ఇతరత్ర మార్పు చేయకుండా రుణమాఫీకే వినియోగించబడే విధంగా ఐ అప్పీల్. తప్పకుండా మీరు లేవనెత్తే అంశాన్ని రేపు కౌన్సిల్లో నాకు అవకాశం వస్తే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను. కొన్ని ఉన్నారు మీరు అంటే టెక్నికల్. ఇప్పుడు కొన్ని ఏంటి ఏమైపోయింది సూర్యం గారు అంటే, ఇప్పుడు భర్త అబ్రాడ్ గల్ఫ్ లో ఉన్నాడు, పట్టేదారు పాస్బుక్ భర్త పేరు ఉంది, భార్య అప్పెత్తుకున్నది, పట్టేదారు పాస్బుక్ అందుబాటులో లేదు చెప్పి మాఫీ కావటం లేదు. ఇటువంటి అన్ని కూడా వివరాలు సేకరిస్తున్నా. మీరు దయచేసి నేను ఐ అపీల్ టు ది ఎవరికైతే ఈ 2 లక్షల రూపాయల లోపు రుణమాఫీ కాలేదు, సాంకేతికంగా ఏదైనా పొరపాట్లతోనే ఇవాళ ఐఓబి ఉంది, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్. ఇక్కడ మన జగిత్యాల మండల, పోరాన్ల, కర్ణాపూర్ ఇవన్నీ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ పరిధిలోకి వస్తాయి. అడాప్షన్ 2 లక్షల లోపు ఉండి కూడా ఏదైతుందో ఆ వివరాలు నివేదించడం లోపల జాప్యంతో వాళ్ళు దాన్ని కరెక్ట్ అబ్జర్వ్ చేయకపోవడంతో వాళ్ళకి ఇంత రాలేదు. ఇట్లా మైతాపూర్ అని చెప్పి రాయకల్ మండల్లో ఇండియన్ బ్యాంక్, మల్లాపూర్ మండల్ ముత్యంపేట్ కెనరా బ్యాంక్. నేను కమిషన్ దృష్టి తీసుకెళ్ళినా, లీడ్ బ్యాంక్ మేనేజర్ దృష్టి తీసుకెళ్ళినా. ఇమీడియట్ వాళ్ళు ఏదైతే ఇండియన్ బ్యాంక్ అండ్ కెనరా బ్యాంక్ పర్సువేట్ చేసి వాళ్ళ మాఫీ వచ్చేసి మైతాపూర్ కానీ మల్లాపూర్ ముత్యంపేట కానీ. నేను దయచేసి ఇవాళ చాలా ఉన్నాయి మీరు అన్నట్టు, ఇటు 2 లక్షల లోపు విత్ ఇంట్రెస్ట్ హోల్ ఫ్యామిలీ పుట్ టుగెదర్, భార్యాభర్తలు కలిపి వడ్డీతో సహా 2 లక్షల లోపు ఉండి ఉన్నటువంటి కుటుంబాలు, రైతులు ఎవరున్నా ప్రభుత్వ నిబంధనలకు అనుగుణ వారికి అందరికీ నేను ప్రభుత్వ దృష్టి తీసుకెళ్లి మాఫీ చేయించే బాధ్యత నేను తీసుకుంటా అంటున్నా. మేము కేవలం సమస్యలు లేవనెత్తడం కాదు, ఒక ప్రజాప్రతినిధిగా నా బాధ్యత అని చెప్పి డెఫినెట్లీ ఐ టేక్ ఇట్ టు నోటీస్ ఆఫ్ ది గవర్నమెంట్. దయచేసి మీరు కూడా ఏదైతుందో ఎక్కడ ఇటువంటి వాళ్ళు ఉన్నట్టయితే విత్ డీటెయిల్స్ ఊరికే డీటెయిల్స్ మీరు నాకు ఇవ్వగలిగినట్టయితే నేను దృష్టి తీసుకొని తప్పకుండా మాఫీ చేయిస్తాను. 2 లక్షల రూపాయలు. ఈ 2 ఏ పార్టీకి చిక్కండి? అవసరం
బీజేపీ. అందుకే వాళ్ళు సప్పేకున్నట్టుంది. మేము కూడా కనబడుతున్నామని చెప్పాలి. ఈ రెండు ఏ పార్టీ చిక్కామని చెప్పి అంటున్నాను. మేము అట్లా ఆలోచన చేయలేదే. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదైతుందో అట్లా ఆలోచించలే. ఒక ఆడబిడ్డ శాంతికి ప్రతీకగా ఏదైతుందో ప్రేమ వాత్సల్యాలను పంచే విధంగా వీళ్ళ ఆకుపచ్చ చీరతో ఏదైతుందో ఆమెను ప్రతిష్ఠించబోతుంది. మరి ఆకుపచ్చకు మ్యాచింగ్ కావాలంటే ఇది కొట్టొచ్చినట్టు కనబడాలంటే పైన ఇంకోటి ఏదైతుందో రివర్స్ రంగు రావాలి. రివర్స్ రంగు ఆరెంజ్ వచ్చింది. మరి అవి రెండు భారతీయ జనతా పార్టీకి సూచిస్తున్నాయని చెప్పని భావిస్తే సరేనండి. మీరు కింద గద్దె ఉన్నది నీలిరంగు, బహుజన సమాజాన్ని అని చెప్పండి, బహుజన సమాజాన్ని గోచరింపజేస్తుందని చెప్పండి. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ కర్తలుగా పిడికిలు బిగించి ఆ బహుజన సమాజాన్ని కీర్తించే విధంగా నీలి రంగులో గద్దెను ఏర్పాటు చేసిందే. ఇది బహుజన సమాజ్ పార్టీని గోచరిస్తుంది. ఇట్లా ఆలోచిస్తే ఎట్లా అని చెప్పంటున్నాను. మరి మీరు అనుకున్నట్టయితే ఏపీ కనబడుతుంది, బీఎస్పీ కనబడుతుంది, బహుజనులు. మరి కాంగ్రెస్ అభయహస్తం కూడా ఉన్నది. అదే మనది శాంతి. దయచేసి ఏదైతుందో నువ్వు చేయబడ్డ ఒక కార్యక్రమం లోపల మంచిని మనం గ్రహించాలి. ఇప్పటి ఇంకా మేము చేద్దామని అనుకున్న కార్యక్రమాలు అన్ని సంపూర్ణంగా చేయలేకపోయినామంటున్నాయి. మేము రేషన్ కార్డులు ఇద్దామనుకున్నాం, ఇవ్వలేకపోయినాం. రేషన్ కార్డు జారీ కూడా ప్రాధాన్యత సంతరించుకున్నది. వీళ్ళు బిలో పావర్టీ లైన్కి ఏదైతుందో ప్రభుత్వ పథకాల అర్హతను కొలమానం చేసేటువంటి ఒక రేషన్ కార్డు మేము ఇవ్వాలని బాగుంది తలంచాం. దాన్ని అమలు చేయడంలో కొంత జాప్యం అవుతుంది. నిన్ననే ఉత్తమ్ కుమార్ గారు స్టేట్మెంట్ ఇచ్చేట్టు 2 మాసాల లోపల దాన్ని అందరికీ అందింపజేస్తామని చెప్పి వీళ్ళ ఇండ్ల నిర్మాణానికి సంబంధించి కూడా పారదర్శకంగా నిన్న మొన్నటి వరకు ఏమనుకున్నారు, ఏదో కమిటీలు ఎత్తున్న ఎవరు ఎమ్మెల్యేనే పంచుకుంటారట, అసలు ఇల్లు ఎవరికి వస్తో తెలితే కాంగ్రెస్ వస్తో ఎవరికి వస్తో అని చెప్పి అనుకున్నారా. నేను గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే వాళ్ళు ఇట్లిచ్చిన వాళ్ళు తెలుసు కదా. వీళ్ళు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదైతుందో ఆ విధంగా కాదు, రాజకీయాలకు అతీతంగా అర్హత ప్రాతిపదికన చెప్పంటూ నేను యాప్ రూపొందించి యాప్ ఏదైతుందో మీకు అక్షాంశ రేఖాంశ పరిగణలోకి తీసుకుంటూ మీరు సైట్ కూడా చేంజ్ చేయరాదు, లొకేషన్ కూడా మార్చరాదు. ఆర్థిక స్తోమత ఇవన్నీ కూడా ట్రాన్స్పరెంట్ గా పారదర్శకంగా పరిశీలించి ఇండ్ల మంజూరు నిర్మాణ కార్యక్రమాన్ని అమలు చేయబోతుంది ప్రభుత్వం చెప్పండి. సలహాలు సూచనలు ఇవ్వండి. రేపు శాసనసభ సమావేశాలు ఆరంభమవుతున్నాయి. తప్పకుండా ప్రతిపక్ష పార్టీగా మీ బాధ్యత. ఎక్కడ ల్యాప్సెస్ ఉంటే వాళ్ళు లేవనెత్తేటువంటి ఒక బాధ్యత కూడా మీ మీద ఉంటుంది. దాంతో కూడా సలహాలు సూచనలు ఇచ్చే బాధ్యత మీపై ఉంటుంది. మేము కూడా అంటున్నాం అన్ని జరిగిపోయినని చెప్పడం లేదు. ఉన్నటువంటి ఒక ఆర్థిక వనరులు ఏ మేరకు మనం సమకూర్చుకోగలిగినాం. ఏ ప్రభుత్వమే కానీ ఎదుగుతుంది వల్ల మోడీ గారు కూడా మొదటిసారి ఏం చెప్పిండు, నిన్ను విదేశాల్లో మూలుగుతున్నట్టు నల్లధనాన్ని తీసుకొచ్చి ప్రతి పేదవాడి అకౌంట్ లో 15 లక్షలు వేస్తానడా. ఇఫ్ ఐ రిమెంబర్ రైట్. 10 ఏళ్ళు గడిచిపోయింది, వేసిన అడే కదన్నా. మళ్ళా మనం 3వసారి పట్టం కట్టింది. మరి నిరుద్యోగ యువతకు 10 సంవత్సరాలు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పానడా. అంటే 10 సంవత్సరాలు 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి కదా. 10 సంవత్సరాలు గడిచినప్పుడు 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి కదా.
ఇదే ఉన్నటువంటి ఒక ఆర్థిక వనరుల సమకూర్పు వీళ్ళ గత ప్రభుత్వం ఏదైతే చేసిన అప్పు దాన్ని ఇన్స్టాల్మెంట్ కట్టాల్సింది 40,000 కోట్లతో కట్టింది. ఈ మా అయ్య చేసిన అప్పు అందరి ఓన్ చెప్పంటే కలుతా అదే వారసత్వం ఎవరు చేసిన తప్పదు. వారసత్వం తప్పదు కదండి. ప్రభుత్వం అనేది కంటిన్యూస్ ప్రాసెస్ ఇది. మరి 60,000 కోట్లు భారం భరిస్తడం లేదు. 60,000 కోట్లు లేకుంటే 60,000 కోట్లు మనం మిగిలి ఉండి ఉన్నట్టయితే ఇంకా మిగిలిన కార్యక్రమం కూడా చేస్తుంది కదా. దయచేసి ఏదైతుందో అభివృద్ధి అనేది నిరంతరం ప్రక్రియ. ఇవల్ల కృషి విజ్ఞాన కేంద్ర వాస్తవంగా ఏదైతుందో రైతాంగానికి సంబంధించి 30,000 ఎంతున్నా అది కడితే ఆ కట్ ఆఫ్ ఒక డేట్ అనేది పెడితే మేము మిగతావి కడతాము అనేది కూడా 100% కరెక్ట్ శ్రీనివాస్ గారు. మీరు అన్నదాన్ని నేను ఇంతకుముందు చెప్పింది వాస్తవంగా అర్లియర్ గవర్నమెంట్ థాట్ ఆఫ్ ఇట్ కట్ ఆఫ్ డేట్ పెట్టుకుని ఇది చేయాలి. ఇప్పుడు ఏదైతుందో ఈ వనరులు సమకూర్చుకోవటం లోపల కొంత సమస్య ఉత్పన్నమవుతుంది కాబట్టి 2 లక్షల వరకు చేయగలిగింది. ఈ భయపడ్డది ఏదైతుందో ఆర్థిక వనరుల సమకూర్పు అనేది ప్రధానం చెప్పారు. అందుకే నేను కేంద్ర ప్రభుత్వంలో విజ్ఞప్తి చేస్తున్నాను. ఎన్డీఏ అందుకే కేంద్ర ప్రభుత్వంలో విజ్ఞప్తి చేస్తుంది. ఇదేదో కాంగ్రెస్ పార్టీకి పరిమితమైన అంశంగా భావించకండి దయచేసి. ఇదేదో కాంగ్రెస్ పార్టీకే పరిమితమైన అంశంగా భావించకండి దయచేసి. ఎవరమైనా కానీ ఏదైతుందో వీళ్ళ రాష్ట్రం ఇంతవరకు అమలు చేసింది 21,000 కోట్లు. అంటే రేవంత్ రెడ్డి బట్టి గారు ఏదైతుందో వాళ్ళ సొంత ఖాతాలకు ఇస్తలేదు. ప్రభుత్వం వనరులు సమకూర్చుకొని ఏదైతుందో ఇంత బట్ట విసులుబాటు. నేను మోడీ గారి కంటే కిషన్ రెడ్డి గారికి చెప్పి ఆ స్థాయి నాది మోడీ గారికి విజ్ఞప్తి చేసే స్థాయి నాకు ఉందో లేదో కానీ కిషన్ రెడ్డి గారు అయితే మన రాష్ట్రం మన ప్రాంత వాసుడు కాబట్టి ఆయన రైతు బిడ్డ కాబట్టి సంజయ్ గారు కూడా ఏదైతే ఈ ప్రాంతానికి 2 మంత్రుల బాధ్యత వహిస్తున్నారు కాబట్టి మీరు కేంద్ర ప్రభుత్వానికి వ్యవసాయ శాఖ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు తీసుకెళ్ళారు. దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఏదైతుందో రుణమాఫీ అమలు చేస్తుంది రాష్ట్రం కాబట్టి వాళ్ళకి కొంతమంది తోడుందాం అన్నట్టుగా విజ్ఞప్తి. యూ కమ్అట్ విత్ యువర్ సపోర్ట్. ఒక 50% మీరు మాకు సహకరించండి. ఇవాళ 32,000 కోట్లు అంచనా వస్తే 16,000 కోట్లు మీరు ఇవ్వగలిగినట్టయితే ఇప్పుడు శ్రీనివాస్ గారు అన్నట్టు ఏదైతుందో అది ఇమీడియట్ గా ఎనీ టైంలో మార్చి లోపల ఇచ్చేస్తే మార్చి లోపల మనం దాన్ని క్లియర్ చేసే అవకాశం ఉంటుంది చెప్పంటున్నా. ఇవాళ మీ ద్వారా ఈ సంవత్సర కాలం పూసిన సందర్భంగా నేను కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక ఎన్డీఏ ప్రభుత్వానికి ఏదైతుందో నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇక్కడ మీ వంతు బాధ్యత యూపీఏ ప్రభుత్వం అమలు చేసింది. ఇట్స్ నాట్ న్యూ థింగ్. అప్పు మాఫీ రుణమాఫీలు అనేది కేంద్ర ప్రభుత్వానికి సంబంధమైన అంశం కాదు. మీరు ఏ విధంగా బ్యాడ్ కింద అంబానీ దానికి వెసులుబాటు కల్పించింది. మీరు బ్యాడ్ డెట్ కింద మీరు అంబానీ అదాని వారికి వెసులుబాటు కల్పించినప్పుడు మరి రైతాంగం మేము కూడా ఈ భారతీయ బిడ్డలమే కదా, మేము కూడా భారతీయులమే కదనే. కేవలం అంబానీ అదానే భారతీయులు కాదు, మేము కూడా భారతీయులమే. తెలంగాణ రాష్ట్రం కూడా భారతదేశం అంతర్భాగమే అని చెప్పి అంటున్నా. దయచేసి మమ్మల్ని కూడా భారతీయులు గుర్తించండి. దయచేసి మమ్మల్ని కూడా భారతీయులు గుర్తించండి చెప్పి మా రైతాంగాన్ని కూడా భారతీయులు గుర్తించండి చెప్పండి.